హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే sin స్క్వేర్ ఆల్ఫా బై 1 ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా అని ఇచ్చారండి. సో sin స్క్వేర్ ఆల్ఫాని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. sin స్క్వేర్ ఆల్ఫా డివైడెడ్ బై 1 ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా ఫార్ములా cosecant స్క్వేర్ ఆల్ఫా ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. tan స్క్వేర్ ఆల్ఫా డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ఫార్ములా secant స్క్వేర్ ఆల్ఫా, కానీ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి secant స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే secant టు ద పవర్ 4 ఆల్ఫాగా రాయొచ్చు ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, cosecant స్క్వేర్ ఆల్ఫా అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin అంటే 1/sin స్క్వేర్ ఆల్ఫాగా రాయొచ్చు. అప్పుడు sin స్క్వేర్ ఆల్ఫా న్యూమరేటర్ లోకి వెళ్తే sin స్క్వేర్ ఆల్ఫా ఇంటూ sin స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుంది, sin టు ద పవర్ 4 ఆల్ఫా అవుతుంది ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫాను మనం sin స్క్వేర్ ఆల్ఫా బై cos స్క్వేర్ ఆల్ఫాగా రాసుకోవచ్చు ఇంటూ 1/secant. 1/secant అంటే cos కాబట్టి 1/secant పవర్ 4 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos పవర్ 4 ఆల్ఫాగా రాయొచ్చు ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 టైమ్స్ ఉంది, ఇక్కడ cos 2 టైమ్స్ ఉంది. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 టైమ్స్ మిగులుతుంది. సో ఇక్కడ sin పవర్ 4 ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ ఆల్ఫా cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా. ఈ రెండిట్లో నుంచి మనం sin స్క్వేర్ ఆల్ఫాను కామన్ తీస్తే ఇక్కడ ఒక sin స్క్వేర్ ఆల్ఫా ఉంటుంది ప్లస్ ఇక్కడ cos స్క్వేర్ ఆల్ఫా ఉంటుంది ప్లస్ ఇంక రిమైనింగ్ cos స్క్వేర్ ఆల్ఫా. we know that sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ sin స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుంది, sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా. సో sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1. సో ద ఫైనల్ ఆన్సర్ is 1.